అందరికీ శనార్థులు. తెలంగాణ రైతు బంధు పథకం అనేదైతే ప్రతి ఒక్క రైతుకైతే తెలుసన్నమాట. రైతు బంధువే రైతు భరోసాగా మార్చిర్రన్నమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారైతే రైతు భరోసా యాసంగి అనేది అయితే ఎక్కడ ఇంకా వీళ్ళు మొదలెట్టలేదన్నమాట. అసలు ఇచ్చేదే రూ. 1000 ఎక్కువ అన్నమాట. అంటే మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం అనేది గత యాసంగిలో వీళ్ళు ఎంతేసిర్రు ఎకరాకు రూ. 6,000 ఏసిర్రన్నమాట. వానాకాలంలో అట్లనే ఏసిర్రు. యాసంగిలో అట్లనే ఏసిర్రు. అంటే మనకిప్పుడు మళ్ళా యాసంగి అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే. ఈ మన డిసెంబర్ 17 తర్వాత చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులనేవైతే విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి గారైతే జరిగిన సభలో వచ్చేసి వెల్లడించడం అయితే జరిగింది. సో, పలు విషయాలకు సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే రైతులను మోసం చేస్తుందన్నమాట ఈ ప్రభుత్వం అనేదైతే ఆరోపించినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మనకు హరీష్ రావు గారు కానివ్వచ్చు, కేసీఆర్ గారు కానివ్వచ్చు, రైతు భరోసా డబ్బులనేవైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఏ ఒక్క రైతుకి అన్యాయం అయితే జరగలేదు. రైతు భరోసా అనే కాదు. అంటే రైతు బంధువు ఇచ్చేది రూ. 5,000 అన్నమాట. అంతకంటే వీళ్ళు ఒక 1000 ఎక్కువ ఇస్తారు అన్నట్టయితే మనకు ఆరోపించినట్లయితే తెలుస్తుందన్నమాట. వీళ్ళే ఫస్ట్ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే ఆ మేనిఫెస్టోనేమో ఎకరాకు రూ. 7,500 ఇస్తామనైతే చెప్పిర్రన్నమాట. అటు ఇటు మొత్తం తీసేయంగా మళ్ళీ ఏమైంది మళ్ళా గాడికే వచ్చిందన్నమాట కథ. ఓ రూ. 1000 ఎక్కువ పెంచిర్రు. అంటే అయితే మనకు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారైతే మొత్తం ప్రభుత్వాన్నయితే అసలు చూసుకున్నట్టయితే రైతులను మొత్తం మోసం చేస్తున్నారు. రైతులేరు అన్నట్టు ఇట్లా సాటిలైట్ సర్వే, ఆ సర్వే, ఈ సర్వేలు అనుకుంటా మొత్తం నిధులనేవైతే మింగేస్తున్నారు. అంటే అయితే మనకు బీఆర్ఎస్ నేతలు కానివ్వచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని అప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచెల్లయితే మనకు కేసీఆర్ కానివ్వచ్చు, హరీష్ రావు గారు కానివ్వచ్చు, వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే 2028లో ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే అంటే అయితే మనకు అక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ గారైతే మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో, రైతు భరోసా విషయంలోకైతే వెళ్ళినట్టయితే ఇప్పటికే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారైతే శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారైతే మాట్లాడిర్రన్నమాట. ఈయన మాట్లాడినప్పటికీ ఈయన సర్వేల గురించి ఇవే మాట్లాడారన్నమాట. ఇక మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది డిసెంబర్ 17 తర్వాత ఆ రోజుతో ఎలక్షన్స్ వచ్చేసి కూడా ముగుస్తున్నాయి. ఈ ముగిసిన తర్వాత రైతు భరోసా సంబంధించి అయితే మేము ముందటేసుకుంటాం. మేము ఈ యొక్క 10 ఎకరాల వరకైతే కటాఫ్ అనేది అయితే పెట్టినాం. ఖచ్చితంగా రైతు భరోసా అమలు చేస్తామంటే అయితే మనకు అక్కడ చూసుకున్నట్టయితే ఆయన కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ఇప్పటికే రైతు భరోసా విషయంలో వచ్చేసి రైతులు నిర్లక్ష్యంతో ఉండడం అనేది జరిగిందన్నమాట. ఈ రైతు బంధు పథకం ఏదైతే ఉందో రైతు భరోసాల 6,000 అంటే ఎకరాకు రూ. 6,000 అన్నమాట. ఈ రైతు బంధులో ఎకరాకు రూ. 5,000 చొప్పున ఈ ఈ ఎకరాలు అంటే మనకు ఏవైతే మనకు కటాఫ్ పెట్టిర్రో వాళ్ళు మొత్తం 100 ఎకరాలు చేసిర్రన్నమాట. సో, అంటే అందువల్ల ఇబ్బందులొచ్చినాయన్నమాట. అంటే లిమిట్ అనేది పెట్టాలంటే అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలుసు 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టిర్రు. ఒక యాసంగి సీజన్ సంబంధించి కొన్ని కొన్ని సీజన్‌లు ఎగ్గొట్టడమే జరిగిందన్నమాట. మరి ఈసారి ఏం చేస్తారో దొరలు చూడాలి ఇగ మరి ఇగ గిట్లున్నది.